ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటాం. 1-3-2024 నుండి 15-3-2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవాన్తో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు మహాశివరాత్రి పండగ సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానుడు తెలుపు వస్త్రాలకు, అద్భుతమైనటువంటి అదృష్టానికి, ఐశ్వర్యానికి యోగకారకుడు, కళ్యాణకారకుడు, విలాస గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు అధిపతి ఆయనే శుక్ర భగవానుడు. వీరికి అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్రుడు, పంచమంలో రవి బుధ శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో గురువు, వ్యయంలో లాభంలో విశేషమైనటువంటి కేతు ఉండడం వలన చిన్న విషయాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిర్దిష్టమైన సమయ సందర్భాలను నిర్దేశించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడంలో తులారాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే ఎవరైనా ఏదన్నా వీరు చేసేటప్పుడు ఆటంకాలు ఏమైనా చెప్పినట్లయితే అది ధర్మం అనిపిస్తే వీరు స్వీకరిస్తారు, అధర్మం అనిపిస్తే వీటిని వ్యతిరేకించే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పంచామృతముల చేత, తెల్లటి విభూతి చేత, బొబ్బర్ల చేత మహాదేవుడికి అభిషేకం చేసుకుని ఆ బొబ్బర్లను బ్రాహ్మణోత్తములకు కానీ గోమాతకు కానీ ప్రవహించే నీటిలో సమర్పించినట్లయితే కుజదోషము, గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర తెల్లటి పుష్పాల చేత అభిషేకం చేసుకోవడం, అలాగనే కాళభైరవ స్వామి వారికి
కూష్మాండంలో దీపాన్ని పెట్టడం, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగనే స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, ట్విట్టరు, ఫేస్బుక్లను మెయింటెనెన్స్ చేసేటువంటి వారందరూ కూడా ఓపిక, పట్టుదల అవసరం. భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, వ్యవసాయ సోదరీమణులకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖున సోమవారం బహుళాష్టమి సందర్భంగా అచితాంగ కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు కట్టడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 8వ తారీఖున మహాశివరాత్రి పండగ, విశేషమైనటువంటి శుక్రవారం, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి అవ్వడం వలన మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం తదనంతరం తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడిన మహాశివరాత్రి పండుగ సందర్భంగా మనమందరం కూడా జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ యొక్క 2024వ సంవత్సర ప్రారంభ కాలంలో శుక్రవారం కళవు వెంకటేశ్వర అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం రోజున మాస శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా మనమందరము కూడా వీలైనంత వరకు ఉప ఆవాసం ఉందాం, శివనామస్మరణ చేద్దాం, వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఆ ఆది మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగా మీకు కుదిరితే మీ దగ్గర ఉండబడిన శివాలయాల్లో అభిషేకం చేసుకోండి. అలా కుదరలేనటువంటి పక్షంలో కానీ, లేదు ఇంకొంచెం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో సహస్ర ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివారు, 1,00,000 రుద్రాక్షల మహాదేవుడిని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయించి మహాదేవుడికి రుద్రాభిషేకము, శతరుద్ర హోమాన్ని చేయించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృప కటాక్ష వీక్షణ పొందగలరు. అలాగనే మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనగా 10వ తారీఖున ఆదివారం అమావాస్య పూర్వాభాద్ర నక్షత్రం రావడం కూడా జరుగుతుంటుంది. అంటే మాసాలలో ఆమాకావైనట్టుగా మాఘమాసము, అందులో మహాశివరాత్రి తదనంతరము ఆదివారం రోజు అమావాస్య రావడం వల్ల అద్భుతమైన అతీంద్రియమైన శక్తి సంపాదించడం కోసము ధ్యానం, పూజ, హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొంది ఆ అమావాస్య రోజు సకల దుష్ట ప్రభావాల నుంచి, భూత ప్రేత పిశాచాల నుంచి, అపమృత్యు దోషాల నుంచి, వాహన ప్రమాదాల నుంచి తొలగించడం కోసము ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎలాంటి విధి విధాలు పాటించాలో సవిరంగా సంపర్కం కూడా మనం తెలుసుకుందాం. అదే కాకుండా ఈ యొక్క మార్చి నెలలో ప్రథమార్థమంతను కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఒక్కసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఇది ఒక కంచు పాత్ర. ఇందులో మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్రను మన యొక్క పూజా మంత్రంలో ప్రతిరోజు పూజ చేసిన తదనంతరము మనసులో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు కనుక ఈ యొక్క మాఘమాసంలో అచితాంగ కాళభైరవ స్వామిని స్మరించాలి. కనుక స్వామికి ఆశీస్సులు ఎలా పొందాలో తెలుసుకుందాం. అలాగే మనసులో ఓం అచితాంగ కాళభైరవాయ నమః అని అనుకొని ఇలా శబ్దం చేసినట్టయితే ఒక పాత్రలో ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి బయట సంచరిస్తూ ఉండబడినటువంటి లక్ష్మీమాత మన గృహానికి వస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఒక కాళభైరవ హోమాన్ని, కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, ఈ యొక్క అక్షయపాత్రని, డాలర్ని, కంకణాన్ని, మీకు కాలికి చేయి కట్టుకునేటువంటి సౌభాగ్యమైనటువంటి రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, అష్ట కష్టాలకు దూరంగా ఉందాం, అష్టైశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం, మీ పేరు,
మీరు ఏ వృత్తి చేస్తున్నారో రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం తెలియచేస్తూ భూత భవిష్యత్ ఉత్తమాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వచ్చేటువంటి అమ్మాయి యొక్క కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో వివాహ పొంతన మన యొక్క దేవాలయంలో అద్భుతంగా చూడడం కూడా జరుగుతుంది. గతంలో వివాహం చేసుకున్నటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ పోలీస్ స్టేషన్లో గొడవలకు వెళ్తున్నట్లయితే మీ పేరులో స్వల్పమైన మార్పు చేత మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు అలా కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే మీ యొక్క వారి యొక్క పుట్టినటువంటి తిథి ప్రకారంగా, రోజు ప్రకారంగా, డేటు ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా ఎలాంటి పేరు పెట్టుకోవాలో ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను మీకు సూచించడం జరుగుతుంది. అదే కాకుండా చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి, కాళభైరవ సాధన ఎలా చేయాలి, కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో అని అనుకుంటుంటారు. వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్రోపదేశం, జపము, తర్పణము, హోమ కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రము సంప్రదించి ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరి యొక్క గోత్రనామాల్ని మీరు పంపించినట్లయితే మీకు పూజ చేసి స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక రుద్రాక్షను ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా గోత్రనామాల్ని ఈ యొక్క ఫోన్ నెంబర్లకు వాట్సాప్ పంపించగలరు. అందరిపైన మహాదేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమమైనటువంటి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి. మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి.